నందమూరి నటసింహం బాలకృష్ణ తమన్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అని స్వయంగా బాలకృష్ణ చెప్పడంతో అందరూ నందమూరి తమన్ అని పిలుస్తున్నారు. ఓ కార్యక్రమంలో నారా భువనేశ్వరి కూడా నందమూరి తమన్ అని సంబోధించారు. ఇక ఫిబ్రవరి 15న తమన్తో విజయవాడలో ఓ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్పై మరోసారి ప్రశంసలు కురిపించారు భువనేశ్వరి. ఇదిలా ఉంటే బాలకృష్ణ తమన్కు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన చిత్రాలకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్న తమన్కి 2 కోట్ల విలువ చేసే కారును బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలకృష్ణ తమన్ మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి రుజువు చేసేలా ఉన్నాయి ఈ ఫొటోస్. నందమూరి హీరో బాలయ్య, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి. అందుకే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. బాలయ్య సినిమా అంటే ఖచ్చితంగా అభిమానులకు తమన్ సంగీతం ఇస్తాడు అనేంతగా ఆ ముద్ర పడిపోయింది. ముఖ్యంగా థియేటర్లో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందేనన్న అభిప్రాయం కూడా ఉంది. అంతలా తన సంగీతంతో బాలయ్య సినిమాలకు బూస్ట్ అందిస్తూ ఉంటాడు తమన్. ఇక బాలయ్య అభిమానులు కూడా తమన్ను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమా విజయోత్సవ వేడుకల్లో సైతం తమన్కు బాలయ్య ఒక ముద్దు పేరు పెట్టారు. అదేంటంటే తమన్కు నందమూరి తమన్ అని పేరు పెట్టారు బాలయ్య బాబు. దీంతో అప్పటి నుంచి తమన్ను అందరూ బాలయ్య తమ్ముడు, నందమూరి తమన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా బాలయ్య తమన్కు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఆ కారు విలువ 2 కోట్లకు పైగానే ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు, నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. తమన్ బాలయ్య కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా బాలయ్య కెరీర్లోనే చాలా కీలకంగా మారాయి. ఇక అఖండ 2 చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో ఖచ్చితంగా థియేటర్లలో మరోసారి బాక్స్ బద్దలవుతాయి అంటూ తమన్ వెల్లడించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఒక సంగీత దర్శకుడితో బలమైన బాండింగ్ ఏర్పడితే బాలకృష్ణ అంత సులభంగా వాళ్లను వదులుకోవడానికి ఇష్టపడరు. గతంలో మెలోడీ బ్రహ్మ, మణిశర్మ వరుసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చినప్పుడు ఈ కాంబో మీద ఆడియో మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు ఈ కలయిక రిపీట్ అవుతూనే వచ్చింది. మళ్ళీ అంతగా బాలయ్య నమ్మిందంటే తమన్నే. ఎంతగా అంటే పబ్లిక్ స్టేజ్ మీద తనకు నందమూరి తమన్ అని ఇంటి పేరు మార్చి ప్రేమగా పిలుచుకునేంతగా. అఖండతో ఈ కాంబినేషన్ మొదలైంది. కంటెంట్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అద్భుతంగా ఎలివేట్ చేసిన ఘనత తమన్కే దక్కుతుంది. ఆ తర్వాత వీరసింహారెడ్డిలో బీజిఎం ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరెట్. ఇప్పటికీ సోషల్ మీడియా ఎలివేషన్ వీడియోలకు దీన్నే వాడుతూ ఉంటారు. భగవంత్ కేసరి గురించి తెలిసిందే. ఇతర భాషల్లోనూ గొప్ప ఆదరణ దక్కించుకుంది. ఇక ఇటీవలే వచ్చిన డాకు మహారాజ్ స్కోర్ వేరే లెవెల్. బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ని మ్యాచ్ చేసేలా తమనిచ్చిన నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. సీన్లలో ఉన్న హెచ్చుతగ్గులను కవర్ చేసిన విధానం అందరికీ గొప్పగా నచ్చింది. ఇప్పుడు అఖండ 2 తాండవం కోసం తమనిస్తున్న క్రేజీ అప్డేట్స్ అభిమానుల అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఇంత ప్రేమనిచ్చిన తమన్కు బాలయ్య ఖరీదైన కానుక ఇచ్చారు. పోర్షే కారుని బహుకరించారు. మార్కెట్లో దీని బేస్ మోడల్ 1.5 కోటి దాకా ఉండగా ప్రీమియంది 2 కోట్ల వరకు ఉంది. గరిష్టంగా గంటకు 284 కిలోమీటర్ల వేగంతో దీంట్లో దూసుకుపోవచ్చట. మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. పోర్షేలో కయోన్ మోడల్కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. బాలయ్య బయటకు తెలియకుండా ఎన్నో సహాయాలు, కానుకలు ఎందరికో ఇస్తుంటారు. కానీ ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్కు ఇంత కాస్ట్లీ కార్ ఇవ్వడం మాత్రం చాలా అరుదు. ఏమైనా తమన్ అదృష్టవంతుడు, ఇంత ప్రేమను బాలకృష్ణ నుంచి అందుకున్నందుకు అన్న టాక్ వస్తోంది. ఇక ఫిబ్రవరి 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో తన పర్ఫార్మెన్స్తో దుమ్ము రేపాడు తమన్. ఇక ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ సక్సెస్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మూవీ విజయానికి తమన్ మ్యూజిక్ కూడా ఓ కారణమని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే నందమూరి తమన్ డ్యూటీ ఎక్కేశాడంటూ నందమూరి అభిమానులు ఒకటే పోస్టులు. ఇక తమన్కి గుడి కూడా కట్టేస్తామనేలా కొందరు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి కూడా. అది ప్రస్తుతం తమన్ రేంజ్. అందుకే తమన్తో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తమన్పై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు సతీమణి, బాలయ్య బాబు సోదరి నారా భువనేశ్వరి. తలసేమియా బాధితుల కోసం చేపట్టిన ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్లాలో అనే ఆలోచనలో ఉన్న మాకు ముందు గుర్తుకొచ్చింది తమన్. సారీ నందమూరి తమన్.
మా టీం ఆయన్ను కలిసిన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆయన ఒప్పుకున్నారు. మా ట్రస్ట్ తరపున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు భువనేశ్వరి. ఇక అటు తమన్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తాను మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ షోలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇలా బాలయ్య బాబు తమన్కు మధ్య ఉన్న బాండింగ్ నారా భువనేశ్వరి ఏర్పాటు చేసిన ఈవెంట్తో మరింత బలపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.